మీరు మీ కుటుంబీకులు కష్టించి కూడబెట్టిన డబ్బు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు మొన్న పడుంది, వచ్చి తీసుకోండి అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె దేశవ్యాప్తంగా ప్రచారానికి గుజరాత్లో శ్రీకారం చుట్టారు. క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులపై దేశవ్యాప్తంగా అవగాహన ప్రచారాన్ని గాంధీనగర్లో ప్రారంభించిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇతర ప్రముఖులతో కలిసి ప్రసంగించారు. దేశంలో 1.84 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆర్థిక ఆస్తులు బ్యాంకులు, నియంత్రణ సంస్థల వద్ద క్లెయిమ్ చేయని స్థితిలో ఉన్నాయని, అధికారులు వీటిని నిజమైన యజమానులకు చేరేలా చూసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. గుజరాత్ ఆర్థిక మంత్రి కనుభాయ్ దేశాయ్, బ్యాంకులు, ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారుల సమక్షంలో సీతారామన్ గాంధీనగర్ నుండి 3 నెలల ఆప్కీ పూంజీ ఆప్కా అధికార్ అంటే మీ డబ్బు మీ హక్కు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి కూడా అయిన నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ బ్యాంకు డిపాజిట్లు, బీమా, ప్రావిడెంట్ ఫండ్, షేర్ల రూపంలో బ్యాంకులు, నియంత్రణ సంస్థల వద్ద 1.84 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆర్థిక ఆస్తులు ఎటువంటి క్లెయిమ్ లేకుండా పడి ఉన్నాయని అన్నారు. 3 నెలల పాటు జరిగే ఈ ప్రచారంలో ఈ క్లెయిమ్ చేయని ఆస్తులు నిజమైన యజమానులకు చేరేలా చూసుకోవడానికి అవగాహన, యాక్సెస్, చర్య అనే 3 అంశాలపై పనిచేయాలని ఆమె అధికారులను కోరారు. You have access to us and the action will be taken to give your unclaimed money which is lying here, either in the bank or with the LIC or with the SEBI, you get it. So if there is a concerted attempt, and I don't need to tell about how persuasive Honorable Prime Minister can be when he takes up a cause, from his level down to the finance ministry, down to the regulators, RBI, SEBI, IRDAI, PFRDA, and then the Gujarat government, and when banks, and to the level of the villages, the Grameen Bank, Gujarat Grameen Bank. The entire chain is activated. Everyone is going to get their money back. Just a little effort for you to approach saying, I have a problem, I don't have complete set of documents, मेरे पास इतना ही कागज है, निकालो मेरे अकाउंट जहां भी हो, हम ढूंढ कर आपको देंगे. ये हमारे आश्वासन है, हमारे कर्तव्य है और हम इसका फायदा ऑनरेबल प्रधानमंत्री जी को दे रखे हैं. इसीलिए गुजरात से आज मंगल शुरुआत हो रही है इस कैंपेन का. आप सब जहां आज आए हैं इधर इस कैंपेन के शुरुआत के लिए, मैं आपको धन्यवाद कहते हुए आपसे दोबारा रिक्वेस्ट कर रही हूं, आप जितने भी आपके पहचान वाले लोग हैं, रिश्तेदार हैं, और दीपावली के सटीक पहले हम बोल रहे हैं, धनतेरस के दिन उनके हाथ में अच्छे से उनका पैसा चले जाए. ఈ ప్రచారం ద్వారా ప్రజలకు తమ ఆస్తులను గుర్తించి క్లెయిమ్ చేసుకోవడానికి అవగాహన కల్పించడం ముఖ్యమైన లక్ష్యం. ఈ ప్రచారం 3 ముఖ్య అంశాలపై దృష్టి పెడుతుంది: అవగాహన, యాక్సెస్, యాక్షన్. అవగాహన దశలో ప్రజలకు క్లెయిమ్ చేయని ఆస్తుల గురించి సమాచారం అందిస్తారు. యాక్సెస్ దశలో డిజిటల్ టూల్స్, పోర్టల్స్ ద్వారా సులభంగా ట్రేస్ చేసుకోవడానికి సహాయం చేస్తారు. యాక్షన్ దశలో అధికారులు క్లెయిమ్లను త్వరగా, పారదర్శకంగా సెటిల్ చేస్తారు. ఈ ప్రచారం ఆర్థిక సేవల శాఖ, ఆర్బీఐ, ఐఆర్డీఐ, ఐఈపీఎఫ్ఏల మధ్య సమన్వయంతో నడుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రచారానికి ప్రేరణగా నిలిచారని సీతారామన్ తెలిపారు. గుజరాత్ గ్రామీణ బ్యాంక్ అధికారులు ప్రతి గ్రామానికి వెళ్లి క్లెయిమర్లను గుర్తించేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆస్తులు సాధారణ కుటుంబాల విద్య, ఆరోగ్యం, ఆర్థిక భద్రతకు ఉపయోగపడతాయని ఆమె చెప్పుకొచ్చారు. ప్రజలు సరైన డాక్యుమెంట్లతో వచ్చిన డబ్బుని అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే 2024 మార్చి నాటికి ఆర్బీఐ డిఈఏ ఫండ్లో 78,213 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇది మునుపటి సంవత్సరం కంటే 26% ఎక్కువ.
ఇప్పటివరకు మొత్తం అన్క్లెయిమ్డ్ ఆస్తులు 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉండవచ్చని అంచనా. ఈ ప్రచారం ద్వారా లక్షలాది మంది తమ హక్కులను పొందే అవకాశం ఉంది.